హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాల విద్యార్థులైతే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో ఫలితాలకు సంబంధించి ఇక్కడ మనకు మూల్యాంకనం సబ్జెక్టుల వారీగా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఎస్ఎస్సి బోర్డు కూడా మనకు తేదీలకు సంబంధించి కానీ ఇవ్వచ్చు. సో ఒక డిక్లేర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. సో తెలంగాణ ఫలితాలు ఎప్పుడు అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట. సో అలాగే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, ఇక్కడ మనకు కొన్ని సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్ అనేవి యాడ్ చేస్తున్నారు అన్న అని అయితే అడుగుతున్నారు అన్నమాట. సో మీకైతే ఇప్పుడు డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేస్తాను. సో 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఇక్కడ తెలంగాణలో మే 4 లేదా 5న ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఇప్పటికే మెయిన్ సబ్జెక్టులో మూల్యాంకనం పూర్తయింది. స్కానింగ్ ఇతర ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని అయితే భావిస్తున్నారు. అటు ఏపీలో ఇక్కడ ఏప్రిల్ చివరి తేదీలో చూసుకున్నట్టయితే లేదా మే తొలి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అన్నమాట. సో ఖచ్చితమైన తేదీని అయితే ఎస్ఎస్సి బోర్డు అయితే అధికారులు ఇంకా ప్రకటించలేదన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 10వ తరగతి ఇక్కడ పరీక్షల కోసం విద్యార్థులు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో అలాగే ఇప్పటికే ఫలితాల కోసం కానీ అవ్వచ్చు, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ మూల్యాంకనం ప్రక్రియ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు అయితే ఇక్కడ మూల్యాంకనం అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో అలాగే కొన్ని సబ్జెక్టుల వారిగా చూసుకున్నట్టయితే ఇది మనకు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే హయ్యర్ క్లాస్ ప్రమోటెడ్ కాబట్టి సో ఇక్కడ ఎవరు కూడా ఫెయిల్ కారనేది ప్రభుత్వం చెప్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఫలితాలకు సంబంధించి ఇక్కడ మే 4 లేదా 5న రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఎస్ఎస్సి బోర్డు అధికారులు అయితే ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి కానివ్వచ్చు, మరి 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఇంకా మరి ఆలస్యం కానుందా లేదా ఇప్పుడు మనకు ఈ 2-3 రోజులలో చూసుకున్నట్టయితే మే 4 లేదా 5న ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయినట్లయితే ఇక్కడ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో అలాగే ఇప్పటివరకు స్టూడెంట్స్ ఒకసారి అయితే మీ ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఎలా రాశారు ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అనేవి ఎటువంటి మ్యాథ్స్ అయితే ఇక్కడ యాడ్ చేయరన్నమాట. సో ఇక్కడ మనకు దాదాపు అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అయితే అటెంప్ట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు జవాబు సంబంధించి కానీ అవ్వచ్చు, ఇక్కడ మనకు క్వశ్చన్స్ సంబంధించి ఇక్కడ ఆల్మోస్ట్ అటెంప్ట్ చేసినా సరే అందరికీ కూడా మ్యాథ్స్ అనేవి ఎక్కువ మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు హయ్యర్ క్లాస్ ప్రమోటెడ్ అయితే చేస్తారన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో స్టూడెంట్స్ అందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి.